హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రమోషనల్ కాంటెంట్‌కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సరే, వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే డిపెండ్ అయిన 'దురంధర్' ఎలా ఉంది? ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో తెలుసుకోబోయే ముందు, ఇలాంటి ఎఫ్‌డిఎఫ్ఎస్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ప్రపంచంలోని ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్‌కి అది ఎక్కడ ఏ మూల అయినా కూడా పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు పాకిస్తాన్ లోకల్ క్రిమినల్స్, మాఫియా అండ్ గ్యాంగ్స్ వీటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌గా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందని తెలుసుకున్న ఇండియన్ రా అక్కడి మాఫియాని, క్రిమినల్స్‌ని అండ్ ఈ టోటల్ నెట్‌వర్క్‌ని అంతం చేయడానికి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అదే ఆపరేషన్ దురంధర్. మరి ఈ ఆపరేషన్ దురంధర్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఇందులోకి హంజా ఎలా వచ్చాడు? ఈ నెట్‌వర్క్‌ని నాశనం చేశాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, ద వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ది సెటప్. ప్లాట్ లైన్ చిన్నది కావచ్చు, బట్ వాళ్ళు ఎంచుకున్న థీమ్ చాలా బాగుంది. దీనికి వీళ్ళకి పెట్టుకున్న సెటప్ ఎస్పెషల్లీ ఫస్ట్ 20-30 మినిట్స్ అయితే అదిరిపోయిందసల. లిటరల్లీ ఏదో ఒక మంచి స్పై థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ గట్టిగా వచ్చింది. నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనడానికి లేదు. ఎస్పెషల్లీ 'రణ్వీర్ సింగ్' అండ్ 'అక్షయ్ ఖన్నా'. యూ మే ట్రోల్ 'రణ్వీర్' ఫర్ వేరియస్ రీజన్స్. బట్ యాక్టింగ్ విషయంలో నో మ్యాన్, మీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. 'అక్షయ్ ఖన్నా'నైతే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వాళ్ళు వాడడమే మానేశారు. బట్ దిస్ ఈజ్ హిస్ కంబ్యాక్ ఫర్ ష్యూర్. అరే 'స్టార్ వార్స్‌ని' పెట్టుకున్నాడురా ఒక్కో క్యారెక్టర్‌కి. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ మామూలు కాస్టింగ్ కాదిది. సరైన క్యారెక్టర్స్ పెడితే వాళ్ళు ఎంత గొప్ప యాక్టర్సో ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్. సినిమాలో డ్రామా చాలానే ఉంటది. దాని గురించి తర్వాత మాట్లాడతా గానీ, యాక్షన్ బ్లాక్స్ ఉన్నవి తక్కువే. లైక్ ఒక 3-4 ఉంటాయి. సూపర్బ్‌లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ సూపర్బ్‌లీ డిజైన్డ్. చాలా రియలిస్టిక్‌గా టెన్షన్ బిల్డ్ చేస్తూ బాగున్నాయి. మెయిన్‌లీ ఎక్కడా కూడా సీజీ అయితే వాడలేదు. ఎవ్రీ బ్లాస్ట్, ఎవ్రీ చేస్ అన్నీ రియల్‌గా చేశారని తెలుస్తుంది. అండ్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ గుడ్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో మంచి సీన్స్ పడ్డాయి. ఆ సీన్‌లోని ఎమోషన్‌కి ఇంటర్‌లింక్ చేస్తూ డైలాగ్స్ బాగా రాశారు. అలానే ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ ఇంకా టైట్‌గా స్టోరీ అయితే ముందుకెళ్తది. అండ్ సెకండ్ పార్ట్‌కి వదిలిన లీడ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఏంటి సెకండ్ పార్ట్ ఉందా అంటే యెస్ ఉంది. 19th March 2026 అంట. అండ్ డ్రామా కొన్ని చోట్ల భలే వర్క్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అందరికీ తెలుసు. బట్ పాకిస్తాన్ లోపల లోపల వాళ్ళకి ఎంత యూనిటీ ఏడ్చింది, వాళ్ళలో వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, పాకిస్తాన్‌కి, బలోచిస్తాన్‌కి సమస్య ఏంటి, అక్కడ సిట్యుయేషన్స్ ఏంటి, ఇలా కొన్ని సెటప్స్ అండ్ పే ఆఫ్స్ భలే అనిపించాయి. నౌ కమింగ్ టు ద సాంగ్స్ అండ్ బీజీఎం బేస్ శాశ్వత్ సచ్దేవ్ ఈస్ ట్రెమెండస్. అరే ఒక్కో బీజీఎంకి పాత హిందీ సాంగ్స్‌ని మిక్స్ చేస్తూ వెస్టర్న్ ట్యూన్స్‌ని కలుపుతూ భలే కొట్టాడు. ఏమీ లేని సీన్స్‌లో కూడా తన ఇంటెన్స్ బీజీఎం వల్ల మనకి టెన్షన్ బిల్డ్ అయింది. ఇక టైటిల్ ట్రాక్ అయితే ర్యాంప్ అంతే. అండ్ టెక్నికాలిటీస్‌లో ఈ మూవీ టాప్ నాచ్ అంతే. ఎక్సలెంట్ విజువల్స్ బై విశాఖ్ నోవలాకా. ఎక్కడ షూట్ చేశారో తెలీదు గానీ, పాకిస్తాన్ ఇలా ఉంటదా అనిపిస్తది. అండ్ దాని బ్లాకింగ్, స్టేజింగ్ చాలా బాగుంది. కుడోస్ టు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా. ఎవ్రీ సెట్ పీస్ చాలా బాగా డిజైన్ చేశారు. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఎడిటింగ్ తర్వాత చెప్తా. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ 'దురంధర్' ఈజ్ ఇట్స్ రన్ టైమ్. యెస్ 3 hours 34 minutes. సీ మూవీలో మంచి సీన్స్ లేవా అంటే ఉన్నాయి. టెన్షన్ బిల్డ్ అవ్వలేదా అంటే అయింది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంత రన్ టైమ్ ఉంది కదా! అక్కడక్కడ హైస్‌తో పాటు డ్రామా అనేది ఎక్సలెంట్‌గా వర్కౌట్ అవ్వాలి. అది సరిగ్గా జరగలేదు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో. వన్స్ మూవీ అంతా పాకిస్తాన్‌కి షిఫ్ట్ అయ్యాక ఇనీషియల్ పోర్షన్స్ కన్నా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అవ్వాలి. అది జరగకపోగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. 2 hours ఫస్ట్ హాఫే ఉంటది. అండ్ ఈ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రోస్, వాళ్ళ మోటివ్స్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ సీన్స్‌తోనే వెళ్తది. కొన్ని క్యారెక్టర్స్ లైక్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్‌వి బాగా అనిపించినా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఇంట్రోస్ అండ్ అక్కడ క్రియేట్ చేసిన డ్రామా అంతా ఇంటెన్స్‌గా లేదు. వీటి మధ్యలో లవ్ ట్రాక్ ఇంకా ఈ ఫీలింగ్‌ని పెంచేసింది. ఈ లవ్ ట్రాక్ కానీ ఆర్ ఫస్ట్ హాఫ్‌లో ఈ సీన్ ఎందుకురా అని అనిపించిన ప్రతి దానికి సెకండ్ హాఫ్‌లో ఓహో! ఇందుకు పెట్టారా? ఓహో! ఇలా లింక్ చేసాడా అన్నట్టు పే ఆఫ్‌లున్నా ఆ స్ట్రెచ్ మూవీని గట్టిగా ఎఫెక్ట్ చేసింది. ఇక్కడ కొన్ని సీన్స్ ఎడిట్ చేసి షార్ట్ కట్స్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకో విషయం, ట్రైలర్, టీజర్ చూసేస్తే మోసపోతారు. ఎందుకంటే అదంతా సెకండ్ పార్ట్‌లోనే ఉంటది. అంటే ఆ యాక్షన్ అంతా అక్కడ పెట్టుకొని టీజర్ ఎందుకు అలా వదిలారో కానీ అవి చూసి వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే 'దురంధర్' ఈస్ వన్ సచ్ ఎస్పియోనేజ్ ఫిల్మ్స్ విచ్ కమ్స్ వెరీ రేర్‌లీ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు 'జేమ్స్ బాండ్' లాంటివి, 'నైస్ ఔట్' లాంటి మూవీస్ అన్నమాట. కాకపోతే అది డైరెక్టర్ ఆదిత్య ధార్ ఇంకా ఫుల్ పొటెన్షియల్‌తో చెప్పలేదనే అనాలి. అలానే బ్యాడ్ ఫిల్మ్ అనో, బోర్ కొట్టిందనైతే అస్సలు అనట్లేదు. విత్ అన్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ ఇట్ ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఒక ఆర్గానిక్ అండ్ రియలిస్టిక్ స్పై థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బానే అనిపిస్తది. అండ్ నువ్వు పార్ట్ 2 చూస్తావా అంటే యెస్ నేనైతే చూస్తా. ఆ ఐడియా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.